కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. తిరుపతిలో బలిజ ఆత్మీయ సమ్మేళనం జరుగుతోంది. అందులో భాగంగా ఆరణి శ్రీనివాసులు గారికి మద్దతు ప్రకటించడానికి ప్రముఖ నిర్మాత ఏఎల్ రత్నం గారు ఇక్కడికి వచ్చున్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఓన్లీ తిరుపతి వరకు కన్ఫైన్ అవుతున్నారా? రాష్ట్రం మొత్తం జనసేన కోసం ప్రచారం చేయడానికి ఒక ప్రణాళిక పెట్టుకున్నారా? లేదు, నేను తిరుపతికి వచ్చాను. నెక్స్ట్ పిఠాపురం వెళ్తాను. లాస్ట్ 10 days పిఠాపురంలో ఉన్నాను. ఓకే, తిరుపతిలో ఏమైనా ప్రచారం బయట నేను వెళ్ళాను. నేను క్యాన్వాసింగ్ గారితో వెళ్ళాను. నిన్న వచ్చాను. నేను ఇవాళ మీటింగ్ అటెండ్ చేసి ఇక్కడ వెళ్తున్నాను. మిగతా సినిమా పనులు ఉన్నాయి. తర్వాత పిఠాపురం. ఓకే, ఒక నిర్మాతగా ఒక రాజకీయ పార్టీకి ప్రచారం చేయడం అంటే ఒక సాహసోపేతమైన నిర్ణయం. డెఫినెట్గా మీరు అంత ఇంతవరకు ఎందుకు డేర్ చేశారు? బాగా కళ్యాణ్ గారి మీద అభిమానం. ఎందుకంటే ఆయన యాక్చువల్లీ నా దృష్టిలో కారణ జన్ముడు. ఆయన మిగతా రాజకీయ నాయకులకి అతీతుడు. ఇప్పుడు నాకు తెలిసి 25 yearsగా నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. ఆయన ఎప్పుడు ప్రజా సేవ, ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి. వచ్చింది తనుకున్నది ఇంకోళ్ళు పనిచేస్తాడు. ఏదేదో ప్యాకేజ్ స్టార్ అని. ఇవాళ కూడా నిన్న ఒక వ్యక్తి జనసేనలో ఉండి నిన్నటిదాకా నేను హరిహర వీరమల్లు డిలే అయిన కారణం, తర్వాత ఆయన ఏదో డబ్బులు లేవు, కళ్యాణ్ గారు వినామీలాగా చేస్తున్నారు, ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడారు. అలాంటి వాళ్ళని చూస్తే అంటే నిన్నటి దాకా అలా ఉండి నువ్వు ఈరోజు సడన్గా అలా మాట్లాడంటే నువ్వు కరెక్టెడ్ నువ్వేనేది జనానికి అర్థం అవుతుంది. ఆటోమేటిక్ చెప్పక్కర్లేదు. అది ఎవరో అందరికి తెలుసు అతను ఏం మాట్లాడాడు. సో అలాగూ ఎంతో సీనియారిటీ ఉండి ఎంతో మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ భారతీయులు లాంటి సినిమాలు తీసి అలాంటి నువ్వు రాజకీయ ఫోకస్ కోసం, నువ్వు ఐడెంటిఫై అవడం కోసం మా అమ్మల గురించి మా పేర్లు తీసుకొచ్చి మాట్లాడడం ఎంత దారుణం అంటే చాలా బాధగారు. అది అది అందరికీ తెలుస్తుంది. కావాలని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అందుకని మాట్లాడుతుంది. అయితే నేను మాట్లాడను. నేను అసలు ఎప్పుడు పాలిటిక్స్ కానీ మీటింగ్లో కానీ మాట్లాడను. సైలెంట్గా తమిళ్లో, తెలుగులో, హిందీలో అన్ని భాషల్లో నేను సినిమాలు తీశాను. నా సినిమా నా పేరు వస్తేనే ఏం రత్నం అంటేనే క్లాప్స్ కొడతారు. కారణం ఏంటంటే సినిమా క్వాలిటీగా తీస్తామని. సినిమానే వృత్తిగా, సినిమానే లైఫ్గా, సినిమా శ్వాసగా 52 ఏళ్ళ సర్వీస్ నేను సినిమాలో ఉన్నాను. అటువంటి సినిమాలు తీశాను. కానీ అలాంటి కళ్యాణ్ గారు అంటే ఎస్పెషల్లీ హీరోలకి మించి నాకు అభిమానం. వ్యక్తిగతంగా చాలా అభిమానం. సినిమా ఖుషీలో చూసిన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఒక జనసేన పార్టీ 10 ఏళ్ళైంది పెట్టి, ఇవాళ మీరు చూస్తున్న పవన్ కళ్యాణ్కి ఆ రోజు మీరు ఖుషి సినిమా తీస్తూ ఉన్నారు, ఇవాళ హరిహర వీరమల్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నారు. ఎట్లాంటి మధ్యలో బంగారం కూడా సినిమా తీసాం. సినిమా తీగిపోయినా ఇప్పుడు కలుస్తూ చాలా చాలా ప్రయత్నిస్తూ అలా ఉంటాం. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎటువంటి వాడు అన్ని క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆయన అంటే అంత ఇష్టం. ఓకే ఓకే, ఇప్పుడు పిఠాపురంలో మీ ప్రణాళిక ఏంటన్నా? ప్రణాళిక అంటే పిఠాపురంలో మీరు ప్రచారంలో పాల్గొంటారా? వెళ్తున్నాము. అక్కడ ఏ బాధ్యత ఇస్తా బాధ్యత ఏది చేయాలో అక్కడ వెళ్ళిన తర్వాత చూసి దాన్ని బట్టి. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ని ఓడిస్తే ఇంకొక సినిమా వాడనేవాడు రాజకీయాలకు రాకూడదు అనుకునేలాగా, డిపాజిట్లు కోల్పోయేలాగా పవన్ కళ్యాణ్ ఓడించాలి, సినిమా వాళ్ళకి రాజకీయాలు ఎందుకు అని మాట్లాడుతున్నాడు. సార్ మీ కామెంట్ ఏంటి? మీరు కూడా సినిమా ఇండస్ట్రీ చూస్తున్నారు కదా. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు పరిపాలించారు, జయలలిత పరిపాలించింది, ఎంజిఆర్ పరిపాలించాడు, రొనాల్డ్ రీగన్ పరిపాలించాడు. వీళ్ళు పరిపాలించాలని ఇక్కడ రాసి పెట్టలేదు. ఎవరికి సర్వీస్ చేయాలని మోటివేషన్ ఉంటుంది, ఎవరికి ఒకసారి పేరు వచ్చి, ఒకసారి ఎవరైతే ప్రజలు డబ్బులు ఇచ్చి సినిమా చూసి హీరోగా పెంచారో మళ్ళీ వాళ్ళకి తిరిగి సేవ చేయాలని కూడా ఎంత మంచి ఉత్తమమైన అట్లాంటి దాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ రాకూడదని అనుకునేటువంటి అంటే ఏమీ చేయలేక ఏదో ఒకటి మాట్లాడడం అనేది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు ఇంత పెద్ద నిర్మాత, సౌత్ ఇండియాలో పెద్ద నిర్మాత, మీలాంటి వాళ్ళు ఇంత సాహసోపేతంగా ఫీల్డ్లోకి వచ్చి ఒక మంచి మనిషి రావాలి, ఒక మంచి రాజకీయం రావాలి, సమాజం ఏర్పడాలని మీరు లక్ష్యంతో మీరు వచ్చారు, అంతేనా? అడిగేది నిజం. నాకు సాహసోపేతంగా ఎందుకు అంటున్నారంటే మేము సినిమాలు తీసే ఒక వ్యాపారంతో కూడింది. అవును, మేము ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళకూడదు, వన్ సైడ్ అవ్వకూడదు. కాబట్టి మనకెందుకని ఉంటారు భవిష్యత్తులో. కానీ మాకేమీ భయం లేదు, ఎవరు మమ్మల్ని పోషించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి VROల్ని MROల్ని పెట్టి టికెట్లు అమ్మిస్తున్నారు తక్కువ ధరకి. ఇలాగ ఇప్పుడు మీలాంటి వాళ్ళు హరిహర వీరమల్లు రాబోతుంది. అది కూడా చాలా కోపం. ఎందుకంటే
మేము కళామ తల్లి జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, కోట్లు వెచ్చించి సినిమాలు తీస్తున్నాం. 10 రూపాయలకి అమ్ము, 20 రూపాయలకి అమ్మంటే ఎవరైనా సరే ఒక వాటర్ బాటిల్ తయారు చేసినప్పుడు దాన్ని 10 రూపాయలకి అమ్మాలి, 20 రేట్ ఫిక్స్ చేస్తారు. దాని మీద ఒక జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది. నువ్వు అమ్మే టికెట్ మీద 500 అమ్మినా 300 ట్యాక్స్ కరెక్ట్గా వస్తుందో చూడాలి. కానీ నువ్వు 2 రూపాయలకి అమ్ము, 10 రూపాయలకి అమ్మంటే నువ్వు ఏదో ప్రజలకి ఏమి సేవ చేయట్లేదు. అట్లయితే నువ్వు సొంతంగా డబ్బులు పెట్టి సినిమా జనం ఫ్రీగా చూపించు, అంతే కదా. ఇట్ ఈస్ బిజినెస్, ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ వీఆర్ టేకింగ్ లైఫ్ రిస్క్ అండ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పీపుల్. ఓకే కన్నా, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు మీలాగా చాలా మంది నిర్మాతలు నష్టపోయారు, చాలా మంది హీరోలు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి యొక్క చర్యల వల్ల. సో వాళ్ళందరికీ మీకు వచ్చిన కోపం వాళ్ళందరికీ రావడం లేదు, కారణం ఏంటి? ఎవరినైనా మీరు పిలుపునిస్తారా? అది ఇప్పుడు ఇంకేంటి నేను చెప్పేది ఏంటంటే, అందరికి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఎవరి కాళ్ళు భయం. అసలు నేను అదే అంటే అందరూ ఒకటిగా ఉంటే భయం ఎందుకంటే తప్పు చేయట్లేదు కదా. నేను అందరూ యూనిట్ గా ఉంటే ఎందుకని న్యాయంగా కోర్టు రూల్ ప్రకారం మేము కన్స్యూమర్ కి ఇంత కమ్మాలి అంత కమ్మాలి రూల్ ఏం లేదు కదా. మాకు వర్కౌట్ అయ్యే రేట్ ఇవాళ కంపేర్ టు అదర్ స్టేట్స్ ఉన్నాయి. బాంబేలో పెద్ద సినిమా రిలీజ్ అయితే 1500, 1000 రూపాయలు అమ్ముతారు. వీకెండ్ డేస్ లో మళ్ళీ వీక్ మిడిల్ లో తగ్గిస్తారు. సాటర్డే సండే ఈవెన్ ఫారిన్ లో కానీ బెంగళూరులో కూడా ఫస్ట్ 500, 600 అమ్ముతారు. నువ్వు 10 రూపాయలు 20 రూపాయలు ఏమొస్తుంది? దాంట్లో థియేటర్కి వెళ్ళి పాప్కార్న్ 200, 300 అమ్ముతుంటే అంటే అది కావాలని గ్లడ్జితో చేస్తుంది. అంటే నేను నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు, ఆయన కూడా నా ఒక్కడి మీద కోపంతో మీతో ఇండస్ట్రీని ఎందుకు చంపేస్తాను? ఎంతో మంది, లక్షల మంది, వేల మంది బతుకుతున్నారు దాని మీద, ఇండస్ట్రీ మీద. సో అది అలా అది దాన్ని ఖచ్చితంగా ఖండించాలి. ఇండస్ట్రీ అంతా ఒకటే మీటింగ్ పెట్టాలి. కానీ ఎవరికాళ్ళు ఫైనాన్షియల్ రిస్క్ ఉంటుందని, భయం ఉంటుందని, అందుకని ఎవరికాళ్ళు ఉన్నారు. కానీ ఇన్ని రోజులు నాకుంది లోపల, కానీ మాట్లాడలేదు. ఎక్కడైనా ఒక అడుగుతో మొదలైతే మీరు వచ్చారు, ఇంకా చాలా మంది రాబోతారు అనుకుందాం. ఫైనల్ గా ఏమైనా హరిహర వీరమ్మకి ఏదైనా అప్డేట్ ఇస్తారా? హరిహర వీరమల్లు ఎలక్షన్ అయిపోగానే 20 days బ్యాలెన్స్ ఉంది కళ్యాణ్ గారికి. ఈ June 10th తర్వాత చేస్తున్నారు, జూలైలో ఫినిష్ అవుతుంది. దాని తర్వాత రిలీజ్ని బట్టి సెప్టెంబర్, అక్టోబర్ దాన్ని బట్టి రిలీజ్ అవుతుంది. సంవత్సరం ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.